గ్రామ నాయకులు, మండల స్థాయి నాయకులు, కూటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత వారంలో గౌరవ సీఎం గారి చేత అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి చేత రమ్మన్నాను సార్ రండి కూడా వారి కుటుంబం వద్దకు వెళ్ళి వారికి సీఎం గారి యొక్క సందేశం ఆ చదివి వినిపించి సీఎం గారు ఏదైతే వ్యవసాయ రంగం కోసం చర్యలు తీసుకుంటున్నారో వాటన్నిటి వివరించాలనే ఉద్దేశంతో ఈ రైతన్న మీకోసం అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాల్లో ముందుగా గౌరవ సీఎం గారి సందేశాన్ని చదివి వినిపించవలసిందిగా రండి గ్రామ కమిటీ అధ్యక్షులు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరి సీఎం గారి సందేశాన్ని చదివి వినిపించవలసిందిగా కట్టమూరు విఆర్ఓ గారిని కోరుతున్నాం. విఆర్ఓ గారు, మీరు చెమతోడ్చి సాగు చేసే ప్రతి ఎకరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాది. మీరు పండించే ప్రతి పంట ఈ రాష్ట్రానికి బలం. అందుకే రైతు సంక్షేమం, రైతు గౌరవం, రైతు కుటుంబం భద్రత నా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. మీరు బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రైతు సంతోషంగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఈ నమ్మకంతోనే వ్యవసాయాన్ని మౌలిక వసతుల అభివృద్ధి, నీటి పారుదల ప్రాజెక్టుల పురోగతి, కాలువల పునరుద్ధరణ, నీటి వనరుల సమర్థ వినియోగం మీద దృష్టి సారిస్తున్నాం. సాగునీరు ఉంటే రైతుకు ధైర్యం ఉంటుంది, రైతుకు ధైర్యం ఉంటే పంట నిలబడుతుంది. అందుకే నీటి భద్రతను మా ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యంగా తీసుకున్నాం. సాగునీటి వనరులు వచ్చిన తర్వాత రైతుకి ఏ విధంగా ఆదుకుంది, రైతుకి సకాలంలో ఎరువులు ఇవ్వడం కానివ్వండి, సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి, ఈరోజు మన అన్నదాత సుఖీభవ 3వ విడత కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభవని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి రైతుకి కూడా అంతే విధంగా కృషి చేస్తున్నారు. అలాగే మన నియోజకవర్గం గొత్తులోకి ప్రతి పనిని కూడా మన నిమ్మకాయల చినరాజప్ప గారు ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఈ గ్రామానికి ఎవరికి ఇవ్వని నిధులు ఈ గ్రామానికి ఇచ్చి అభివృద్ధి చేయాలని చూస్తూ ఉన్నారు. అలాగే మన యువనాయకులు రంగనాయక్ గారు కూడా ప్రత్యేకించి ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న దాని మీద మన కేశవపట్నస్వామి గుడి కానివ్వండి, అభివృద్ధి పనుల్లో ప్రతిదీ కూడా అగ్రభాగాన్ని నిలిపి ఈ రోజుకి 70 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు పూర్తి చేయడం కానివ్వండి, ఈరోజు రామాలయం నిర్మాణం శంకుస్థాపన చేయడం కానివ్వండి, భువనేశ్వర్ రామాలయంకి కట్టేసిన రామాలయం కూడా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు పక్కా ప్లానింగ్తో రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించి ఈ గ్రామం ప్రతిసారి కూడా రాజప్ప గారు వచ్చిన దగ్గర నుంచి మెజార్టీ రావడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో మన అందరూ కూడా చాలా మంది రైతులే. అలాంటి ఈ ప్రోగ్రాము కట్టుమూరులో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మనకి ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు అనౌన్స్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అందులో రైతులకి మేలు చేయాలి అని చెప్పి గవర్నమెంట్ రాగానే రైతులకి 20,000 రూపాయలు ఇస్తాం అని చెప్పి మనం ఎలక్షన్ ముందు క్యాంపెయినింగ్లో చెప్పడం జరిగింది. అలాగే 3 విడతలుగా మొదటి విడతలో ఒక 7,000, రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000, అలా మొత్తం పూర్తిగా ఈ సంవత్సరం కాలంలోనే 20,000 కూడా ప్రతి రైతుకి వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వటం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద బాగా దృష్టి పెట్టారు. రైతు బాగుంటేనే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుంది. అందుకని రైతులకి ఎలా బెనిఫిట్ చేయగలుగుతాం, ఏం చేయగలుగుతాం అని ఉద్దేశించి అన్ని రకాలుగా కూడా మీరు ఇప్పుడు మన విఆర్ఓ గారు చాలా కష్టపడి మొత్తం అంతా కూడా 5 అంశాలు ఏవైతే మేము చెప్పాలో అన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 5 అంశాలు మీరు ఎన్నో ఉంటారు. ఇందులో మనం ఎక్కడెక్కడ బెనిఫిట్ పొందుతున్నాం, ఏ సర్వే చేయించి ఏ ఏరియాలో ఏ పంట వేస్తే బాగుంటుంది, ఆ పంట ఎక్కడైతే ఏ పంట పండుతుంది బాగా పండుతుంది, మనం డిమాండ్ ఎక్కడ ఏముంది అనేది ఇంటర్నేషనల్ డిమాండ్ కూడా చూసుకుని
అక్కడక్కడ అది పండించుకుని ఆదేశాలు ఇవ్వటం దాని ప్రకారం చేయడం జరుగుతుంది. ఈ మధ్య మన సో ఇది గౌరవ సీఎం గారి సందేశం పాంప్లెట్ రూపంలో రైతు సోదరులందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. శ్రీ నిమ్మకాయల రంగనాథ్ గారిచే రైతు సోదరులందరికీ కూడా పాంప్లెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ పాంప్లెట్ రైతులందరూ కూడా చదివి, ఈ కరపత్రం రైతులందరూ కూడా చదివి మరి గౌరవ